తమిళనాడులో చూస్తారంటే మటన్ బిర్యానీ అయితేనో, చికెన్ బిర్యానీ అయితేనో నంజుకునే దానికి నూనె వంకాయ ఉంటే మాత్రమే వాళ్ళు బాగా ఇష్టపడి తింటారండి. అది ఎట్లా చేస్తానో చూస్తాం. ఒక నన్నూరు మనుషులకి నేనిప్పుడు ఎట్లా చేస్తానో చూపిస్తాను. 5 లీటర్ల మంచి నూనె చేర్చి ఉండాం. అది బాగా హీట్ అవుతా ఉంది. ఫస్ట్ మెంతులు 50 గ్రామ్ చేర్చుకుంటామండి. సోంపు 50 గ్రామ్, మిరియాలు, జీలకర్ర 50 గ్రామ్ దీంట్లో చేర్చుకున్నాననమాట. కొన్నాక కరివేపాకు వేసి బాగా ఘమఘమని వాసన వచ్చిన తర్వాత 15 కేజీల వంకాయ మనం చేర్చుండామండి. ఈ వంకాయతో ఉప్పు చూస్తారంటే 600 గ్రామ్ మనం చేర్చుండాము. దాని జతలోనే ఆ పసుపు పొడి 150 గ్రామ్ వేసుందాము. దాని జతలోనే వెల్లుల్లి పేస్ట్ 300 గ్రామ్ వేసుందాము. దీన్నంతా బాగా నూనెలోనే బాగా వేయించాలి. ఇప్పుడు బాగా వంకాయలంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం వేయాలంటే 225 గ్రామ్స్ చిల్లీ పౌడర్ వేసుకుంటాం. 5 కేజీ ఆనియన్లు, 5 కేజీ టమాటాలు దీంట్లో దీని జతలోనే చేర్చుకొని బాగా గ్రేవీ అది బాగా వంకాయలు, ఉల్లిపాయలు, టమాటా ఇది 3 బాగా పేస్ట్ అదే ఊరగాయ అయినాక మనం కొనాక ధనియా పొడి 600 గ్రామ్ చేరుస్తాం దీని జతలో. అది బాగా ఇప్పుడు టైట్ అయిపోతదనమాట. నెక్స్ట్ మనం దీంట్లో ఏం చేర్చాలంటే చింతపండు 1 గంట సేపు బాగా నానబెట్టి ఉండాం. 3/4 కిలో. దాన్ని ఎత్తి బాగా కడిపేసి దీంట్లో పోసుకుంటాము. ఇప్పుడు గ్రేవీ చూడండి నూనె అంతా తనిగా వచ్చేస్తుంది. ఈ టైంలో మీరు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చును. లేకపోతే షుగర్ ఉంటేను మీరు షుగర్‌ను చేర్చుకోవచ్చును. తమిళనాడు స్టైల్ వంటలంతా మీకు కావాలంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.